తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించి ఉద్యమంలో ఊపిరిపోసిన మహోన్నతమైన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, అలాంటి వ్యక్తిపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయంగా తాను ఎదగడం కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ప్రాంత అభివృద్ధికి పాటుపడకుండా వ్యక్తిగత దూషణలు చేస్తూ రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసమే ఆరోపణలు చేస్తున్నారని, పొన్నంపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభాకర్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి గారు, మీరు గతంలో ఏ స్థాయి నుండి వచ్చిరో ఒకసారి అర్థం చేసుకోవాలి. పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం తన పదవినే త్యాగం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్వి తుపాకులతో కాల్చిన వ్యక్తి నువ్వు. తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తి నువ్వు. తెలంగాణలో ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న పెప్పర్ స్ప్రేకి దాడికి గురై తన కళ్ళు పోతున్నా కూడా ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తి ప్రభాకర్ అన్న మీద ఒక బూడిది లారీలు ఓవర్లేడ్తో పోతున్నాయని చెప్పేసి దానిలో డబ్బులు తీసుకున్నారని అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి నువ్వు. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకో. ఫస్ట్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మరి నేను ప్రజలకు మాట ఇచ్చిన అక్కడ అమ్మవారి మీద ప్రమాణం చేసిన, మరి ఆ యొక్క వార్డులో నేను వర్షాకాలం వస్తే మరి అక్కడ నేను నిధులు కేటాయించి వరదకాలం కట్టాలనే సూచన నీకు లేదు. ఎవరితోని కానీ నీకు లొల్లిలే. నీకు పై నుండి కింది స్థాయి దాకా అందరితోని లొల్లిలే. అభివృద్ధికి నీకు నిధులు ఎవరు కేటాయిస్తారయ్యా? ఫస్ట్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఆ హుజరాబాద్లో పార్టీలకు అతీతంగా అందరితో మంచిగా ఉండి అభివృద్ధి చేసుకోవయ్యా. ఈ వ్యక్తిగత దూషణలు నీకు ఎందుకయ్యా? ఒకటి అర్థం చేసుకో. మంచి యువకుని, రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తివి నువ్వు పొన్నం ప్రభాకరణతో నీకు సెట్ అవుతుందా? ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో అధ్యక్ష ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తున్న వ్యక్తి మీద నువ్వు బురద జల్లాలని చూస్తే ప్రజలు ఊరుకోరు.